హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి సేవింగ్ గురించి చెప్దామనుకుంటున్నాను అండ్ సేవింగ్ అండ్ టిప్స్ అనమాట. సో సేవింగ్ అండ్ టిప్స్ గురించి చెప్పే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన ప్రతి వెంటనే నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయన్నమాట. నేను ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఏంటి అంటే సేవింగ్ అండ్ టిప్స్. సేవింగ్ అండ్ టిప్స్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బుని అయితే కాపాడుకుంటే ఫ్యూచర్లో డబ్బు మనల్ని కాపాడుతుంది అనమాట. ఈ యాక్చువల్గా మనీ అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్ అనమాట. సో కొన్ని సిచ్యువేషన్లో మనకి దాని వాల్యూ చాలా బాగా తెలుస్తుంది. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదని చెప్పొచ్చు. సో అలాంటి మనీని మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఎందుకు అంటే నేను అవే ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి అవి మీకు యూజ్ అవుతాయనే ఒక ఉద్దేశంతో ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో యాక్చువల్గా ఒకనొక టైంలో నాకు మనీ వాల్యూ పెద్దగా తెలిసేది కాదు. అంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య చాలా పిసినారి అనమాట. ఎంతగా అంటే ఒక పెన్ అయిపోయిందని చెప్తే ఆ పెన్లో రిఫిల్ చూసి అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక పెన్ కొనిచ్చేంత. సో అప్పుడు నేను ఆయన తిట్టుకునేదాన్ని, ఏంటి ఇంత పిసినారిగా ఉండి అసలు ఈయనే అని. ఇప్పటికీ అంతే ఉండని చెప్పొచ్చు. సో ఎందుకు అలా అన్న ఒక ఫీలింగ్ అనమాట. కాకపోతే వాళ్ళు పడే జాగ్రత్త ఆ టైంలో మనకు తెలియదు, కానీ కొంచెం మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న కొద్దీ ఆ విషయాలు అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయి. సో నా లైఫ్లో నేను మ్యారేజ్ అయిన 1 ఇయర్కి నాకు స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి కొన్ని విషయాలలో. సో దాని నుంచి బయటపడడానికి నేను చాలా ఇబ్బందులే పడ్డాను ఫైనాన్షియల్గా. ఆ టైంలో నాకు మనీ వాల్యూ అంటే ఏంటో తెలిసింది అండ్ మనీ ఎంత ఇంపార్టెంటో అనేది కూడా నాకు బాగా తెలిసి వచ్చిందనమాట. సో అప్పుడు నేను కొన్ని సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను అప్పుడైతే నేర్చుకున్నాను. సో ఏంటి అంటే మా తాతయ్య ఆ టైంలో అలా ఉన్నప్పుడు చాలా ఇదిగా అనిపించేది, కానీ ఒక టైంలో మేము బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొంత మనీ అవసరమైనప్పుడు సో అప్పుడు మేము వెళ్ళగానే నాకు ఎలా అనిపించిందంటే ఇంకా తాతయ్య ఒక పెన్నుకే ఇయ్యనోడు ఇంకా వీటికి ఏమని ఇస్తాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. కాకపోతే అడుగుదాంలే తాతయ్యని హెల్ప్ అని చెప్పేసి నేను మా తాతయ్యని అడిగినప్పుడు తను నాకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేస్తూ నాకేం చెప్పారంటే మనం డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయకూడదు. ఎక్కడ మనకి అవసరము తప్పదు అనుకుంటామో అక్కడ తప్పించి వృధాగా చిన్న విషయాలకి ఎక్కువ తక్కువ ఖర్చు పెడితే మన చేతిలో మనీ అనేవి ఉండవు అని చెప్పిండు అనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది మా తాతయ్య ఓకే ఇది ఇలా అని. మా తాతయ్యకి మా మదర్ ఇంకా మా మామయ్య ఇద్దరు ఉన్నారు. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70 ఇయర్స్ ఉంటాయి మా తాతయ్యకి. ఇప్పటి వరకు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉండలేదు. అంటే తను ఫార్మర్, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి. తనకంటూ కొంత మనీ సంపాదించుకొని అండ్ పిల్లలకి వాళ్ళకి ఇప్పటికీ మా అమ్మకి కానీ మా మామయ్యకి కానీ తనే హెల్ప్ చేస్తారనమాట. ఇన్ కేస్ వాళ్ళ పిల్లలైన మాకు కూడా మా దగ్గర కూడా తను తీసుకోరు, మాకే తను హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు అనిపించింది ఓకే ప్లానింగ్ ప్రకారం ఉంటే మనం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సినంత అవసరం లేదు. ఒకరి దగ్గర చేయి చాచే అంత, అంటే తన దగ్గర కోట్లు ఉండకపోవచ్చు కానీ తను బతికే అంత స్టేజ్లో తను ఉండు. సో అప్పుడు నాకు అర్థమైపోయిందనమాట. ఆ తర్వాతకి నేను తన నుంచి చాలానే నేర్చుకున్నానని చెప్పొచ్చు. ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ ఎలా ఉండాలి అనేది నేను తన దగ్గర నుంచి చాలానే నేర్చుకున్నాను. ఎప్పుడైనా నేను మా తాతయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో నేను వీడియో షేర్ చేస్తానులేండి. సో ఇంకా నేనైతే ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ టిప్స్, సేవింగ్స్ అండ్ టిప్స్ అయితే నేను ఈరోజు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ అంటే పండగలు ఉంటాయి కదా, సో ఫస్ట్ సేవింగ్ అక్కడ నుంచే స్టార్ట్ చేశాను అనమాట. పండగలప్పుడు నాకు మనీ ఇచ్చేదనమాట. ఒక 5,000 ఆర్ 6,000 లేదా ఒక్కొక్కసారి అంటే మా ఉన్నదాన్ని బట్టి నాకు మనీ ఇచ్చేదనమాట. సో ఒక 5,000 ఇచ్చినప్పుడు నేనేం చేసేది, దాంట్లో ఒక 2,000 వరకే డ్రెస్ తీసుకునేది, మిగతా 3,000 సేవింగ్ కింద ఉంచేసుకునేదాన్ని అనమాట. సో అలా నాకు అలా 3,000 అలా మిగిలిపోయేది. ఇంకా ఆ తర్వాతకి నేను కొన్ని రోజులు అయ్యాక నైటీస్ అవి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. అందులో కొంచెం సేవింగ్స్ అయిపోయేది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మా ఇంట్లో మేము పాలు కాచుతాం కదా,
సో, పాలు కాచినప్పుడు మా పాప గాని, నేను గాని, మా హస్బెండ్ గాని పాల మీద మీగడ ఉంటుంది గదా! సో, దాన్ని తినము. అండ్ పాలల్లో వచ్చినా గాని మేము తాగమనమాట. సో, అది నచ్చదు. నచ్చినప్పుడు తీసి పడేయడం వల్ల ఏం యూజ్ ఉంటుందని జెప్పేసి దాన్నంతా కలెక్ట్ చేసుకొని అండ్ మీగడంతా తీసి కలెక్ట్ చేసుకొని వెన్నెలాగా చేసేదనమాట. అలా నాకు అంటే 15 డేస్‌కి ఒకసారి అలా ₹600 అలా వచ్చాయన్నమాట. సో, అది కాకుండా అండ్ కరెంట్ బిల్ వచ్చేసి 500, 600 అలా వస్తుంది అని జెప్పేసి మా హస్బెండ్ నాకు కరెంట్ బిల్‌కి 500, 600 అలా వచ్చేది. నేను మాత్రం 200 కంటే ఎక్కువ వచ్చేలాగా చూడకపోయేది కరెంట్ బిల్. అంటే అవసరానికి మాత్రమే ఫ్యాన్స్ గానీ, అండ్ టీవీ గానీ, లేదా మిక్సీ ఏదైనా అవసరానికి 2 ఆర్ 300. సో, అలా నాకు మంత్లీ 200 గానీ అట్‌లీస్ట్ ₹100 అన్నా అందులో మిగిలేయి. సో, అలా కొన్ని సేవ్ చేసుకుంటూ ఉండేదాన్ని. మీరనుకోవచ్చు ఇవన్నీ చాలా మీరనుకోవచ్చు ఇవన్నీ చాలా పిష్నార్తనంగా ఉన్నాయి. ఇవి అవసరమా అని. కానీ ఒకానొక సిట్యుయేషన్‌లో, ఒకానొక టైంలో మనకి అవి చాలా అవసరం అనమాట. సో, మన దగ్గర ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయితున్నప్పుడు కొన్ని సేవింగ్స్ ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. సో, ఇంకా వన్స్ ఏంటి అంటే సో, నేనైతే డ్రెసెస్ విషయానికొచ్చేసి అసలు చాలా తక్కువ కాస్ట్‌లో అంటే 600కి 2 టాప్స్ అలా వస్తుంటాయి గదా! సో, ఆ టైప్ ఆఫ్‌లో తీసుకునేది వెతికి ఎక్కడ మంచి క్వాలిటీ దొరికితే, ఎక్కడ మంచిగున్నాయి తక్కువ రేట్లలో చూసి అలా తీసుకునేదాన్ని. అండ్ దాని కిందకి 1 లెగ్గిన్ తీసుకొని 3 టాప్స్ తీసుకొని అలా యూజ్ చేస్తూ ఉండేదాన్ననమాట. నాకప్పటికి చీప్‌గా ఏమనిపియపోయేది. మంచి కంఫర్టబుల్‌గా ఉండేది. అవి నాకు నచ్చేది. సో, పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికంటే నాకెంత కంఫర్టబుల్‌గా ఉంది అండ్ నేనెలా ఫీల్ అవుతున్నాను అనేది ఎక్కువ చూసుకుంటూ ఉండేదాన్ని నేను. సో, ఇంకా ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయితుంది ఏందంటే, ఒకసారి వేసిన డ్రెస్ ఇంకొకసారి వేయకపోవడం. అండ్ దాన్ని పక్కకు అలా పడేస్తూ ఉంటారు. అదెంత కొత్తగా ఉన్నా ఇంకెన్ని సార్లు ఏస్తాం అన్న ఒక ఇది ఉంటుందనమాట. బట్ నేనొచ్చేసి ఎన్ని సార్లైనా ఆ డ్రెస్‌ని యూజ్ చేస్తా. అది ఇక యూజ్ కాదు అన్నప్పుడు నేను దాన్ని తీసి పక్కకు పెట్టడం అయితే చేస్తా. అప్పటి వరకు నేను ఆ డ్రెస్‌ని యూజ్ చేస్తూనే ఉంటా. డ్రెస్ అయ్యుండొచ్చు, శారీ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. అలాగే యూజ్ చేసేదాన్ని నేను. సో, ఇంకా కొన్ని టిప్స్ వచ్చేసి ఏంటంటే, ఇంకా మనం ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. కాకపోతే మన బేబీస్ వచ్చాక ఇంక వాళ్ళకి మనీ దాచడం ఇలాంటివి చాలా అవసరం ఉంటాయి గదా! సో, నేను ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! మా హస్బెండ్ మనీ ఇచ్చినా నేను డ్రెసెస్ 5000 ఇస్తే 2000 తీసుకొని 3000 అలా ఉంచేదాన్ని అని. సో, ఆ 3000తోని నేను గోల్డ్ కొనేదాన్ని. ఎలా అంటే హాఫ్ గ్రామ్ రాని, గ్రామ్ రాని. అప్పట్లో నేను సేవింగ్ చేసేటప్పటికి 30,000 అనమాట తులం. అండ్ 3000కి గ్రామ్ వచ్చేది. సో, అలా గ్రామ్ నేను చిన్న రింగ్స్‌గా గానీ, లేదా బిస్కెట్ ఉంటుంది కదా! దాన్ని కట్ చేసి తీసుకోవడం. అలా తీ ఎప్పుడు నా దగ్గర మనీ ఉంటే అప్పుడెళ్ళి నేను గోల్డ్ కొనేదాన్ని. ఎందుకంటే గోల్డ్ కూడా ఒక సేవింగే. సో, అలా చేసి నేనేం చేశానంటే, నాకు బ్లాక్ బీడ్స్ లేదనమాట షార్ట్. అలా తులం బావ పెట్టి బ్లాక్ బీడ్స్ అండ్ హెయిర్ రింగ్స్ ఉంటాయి కదా! హెయిర్ రింగ్స్ మా హస్బెండ్‌కి ఒక రింగ్ ఇలా చేపిస్తూ ఉన్నాననమాట. సో, అలా నాకొచ్చేసి 3, 4 తులాల బంగారం నాకు సేవ్ అయిపోయిందనమాట. సో, నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ గోల్డ్ నేను బ్యాంక్‌లో పెట్టి మనీ తీసుకొచ్చుకోవచ్చు. సో, ఆ టైప్ ఆఫ్‌లో సేవింగ్ చేసేదాన్ని. అండ్ ఇంకొకటొచ్చేసి సో, చిట్టి కట్టడం. నాకైతే మా రిలేటివ్స్‌లో మా పెద్దనాన్న కొడుకున్నాడనమాట. తన దగ్గరనే నేను చిట్టీలేసేదాన్ని. సో, ఎలా అంటే 1,00,000 చిట్టి ఫస్ట్ 50,000 నేను స్టార్టింగ్ చేసింది 50,000 అనమాట. అంటే నేను కట్టగలనా? లేనా? నా దగ్గర అంత మనీ వస్తాయా? రావా మంత్లీ అని చెప్పేసి 50,000 స్టార్ట్ చేశాను. అందులో ₹2,500 నేను చిట్టి అనేది కట్టేదాన్ని. ప్రతి మంత్లీ 2,500 కట్టేదాన్ని. సో, ఏంటి అంటే మా అన్నయ్యే కాబట్టి కొంచెం వెనక ముందైనా అడ్జస్ట్ అయిపోయేది. అండ్ తనేమన్నా పోయేది. సో, అలా 2,500 చిట్టి 2,500 చిట్టి కట్టి 50,000 అండ్ ఆ తర్వాతకి 2 టైమ్స్ అండ్ 3 టైమ్స్ 1,00,000 చిట్టీస్ అలా కట్టడం అయితే స్టార్ట్ చేశాను. అలా చేయడం వల్ల 3.5 lakhs వరకు నాకు సేవ్ అయితే అయిపోయాయన్నమాట. సో, మనం చిట్టి కట్టడం ద్వారా ఏంటి అంటే, మనకి మంత్లీ కట్టాలి అని ఒక భయంతో కొంచెం సేవింగ్స్ చేస్తూ ఉంటాం. పెద్దగా ఖర్చు చేస్తూ ఉన్నామనమాట. అదొకటి ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్రతి న్యూ ఇయర్‌కి ఒక ముంత అనేది కొంటూ ఉంటాననమాట. సో, అది నా కోసం కాదు, మా పాప కోసం.
సో తను ఏంటంటే మా మమ్మీ మా డాడీ వచ్చినప్పుడు మనీ ఇవ్వడం, ఇంకెవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనీ ఇవ్వడం, లేదా వాళ్ళ డాడీ ఏదైనా టైంలో ఏదైనా ఎకేషన్స్ అప్పుడు అని మనీ ఇవ్వడం చేస్తూ ఉంటారు కదా. సో ఆ మనీ, సో నేను తన కోసం ఒక చిన్న ముంత తీసుకొని దాంట్లో మనీ వేసేయమని చెప్తూ ఉంటానన్నమాట. అలా నేను న్యూ ఇయర్కి స్టార్ట్ చేస్తాను ఆ ముంతని. అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్కి అంటే ఇయర్ లాస్ట్ ఎండింగ్ లోపు దాన్ని పగలగొట్టేస్తూ ఉంటాను అనమాట. సో అది నిండకపోయినా లాస్ట్ ఎండింగ్లో పగలగొట్టి ఇంకా దాంట్లో 15,000 వచ్చినాయా, 20,000 వచ్చినాయా, ఎంత వస్తే అంతా తన కోసం గోల్డ్ అనేది తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇలా చేయడం వల్ల అమ్మాయిలు అంటే మెయిన్గా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి గోల్డ్ అనేది సేవింగ్ అవుతుంది, పెద్దగా ఇబ్బందిగా కూడా అనిపించదు తీసుకోవాలనుకున్నప్పుడు. సో ఇదొక టిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఎక్కువ ఎల్ఐసి కడుతుంటానమాట. ఎక్కువ అంటే ఎల్ఐసి అనేది మంచిది అని నా ఒపీనియన్ అనమాట. సో నేను వచ్చేసి ఫస్ట్ మా పాప పుట్టినాక తన కోసం అండ్ నా కోసం కూడా నేనైతే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే నా కోసం స్టార్ట్ చేసుకున్నాను. అండ్ తను పుట్టాక తన కోసం అనేది కూడా ఇంకో ఎల్ఐసి స్టార్ట్ చేశారనమాట. దాంట్లో మనకి తక్కువ వడ్డీనే రావచ్చు, కాకపోతే మనం కట్టేది మనకంత ఇప్పుడు ఒక 10,000 అనుకోండి, మనకంత అనిపించదు, అంత ఇబ్బందిగా అనిపించదు అన్ని కట్టడం అనేది. కానీ ఒకేసారి 1 lakh 2 lakhs అలా కట్టాలంటే కొంచెం, సో 1 lakh 2 lakh అలా కట్టాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇలా మనీ సేవింగ్ చేసుకోవడం, ఎల్ఐసీలు ఇలాంటివి కట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ స్టడీకి కొంచెం ఫ్యూచర్లో వాళ్ళ పెద్ద చదువులు చదువుతున్నప్పుడు వాళ్ళకి మనీ యూజ్ అయ్యేటప్పటికి అవి వచ్చేస్తుంటాయి. సో వచ్చేసినప్పుడు అవి ఎంతో కొంత హెల్ప్ అయితే మనకు చేస్తాయని నా ఫీలింగ్ అనమాట. ఇంకా అది కాకుండా ఇంకా ఆడపిల్లలకి సుకన్య యోజన పథకం అని ఉందన్నమాట. సో అది సేవింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి పోస్ట్ ఆఫీస్లో కూడా చాలా ఉంటాయన్నమాట. మనం వెళ్ళి వాళ్ళని ఒకసారి కనుక్కొని ఏది ఎప్పుడు ఎలా కట్టాలనేది కనుక్కుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్కీమ్స్. నాకు గోల్డ్ స్కీమ్ అంటే చాలా ఇష్టం అబ్బా. కాకపోతే మా దగ్గర మామిర్యాలగూడలో ఇంకా గోల్డ్ స్కీమ్స్ ఇలాంటివి అయితే ఏమీ రాలేదు. ఇంక ఇప్పుడు లలిత జ్యువెలరీ ఇలా పడుతుంది. నెక్స్ట్ తను కనుక పెడితే గోల్డ్ స్కీమ్, నేను ఖచ్చితంగా గోల్డ్ స్కీమ్ అనేది తీసుకుంటాను. నాకు దాని గురించి కంప్లీట్గా తెలియదు, కానీ ఎప్పటి నుంచో ఒక కోరిక గోల్డ్ స్కీమ్ అనేది కట్టాలి. గోల్డ్ స్కీమ్లో ఏంటంటే 500 నుంచి స్టార్ట్, 500 నుంచి 15,000 1 lakh నీకు నచ్చినంత నువ్వు నీ మంత్లీ ఎంతవరకు నీకు సాధ్యమవుతుందో అంత కట్టుకోవచ్చు. సో అందుకనే నాకు గోల్డ్ స్కీమ్ అనేది ఒక మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. గోల్డ్ స్కీమ్ కడితే ఏంటంటే మనకి మంత్లీ ఖర్చులో వెళ్ళిపోయినట్టు ఉంటాయని ఇంకా పెద్దగా అనిపించదు. సో గోల్డ్ మిగిలిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన హస్బెండ్స్ వాళ్ళు మనకి ఇంట్లోకి సరుకులు తెస్తూ ఉంటారు కదా. అప్పుడు మీరు చెప్పండి, మీరు సరుకులు తేకండి, మాకు మనీ ఇవ్వండి. మంత్లీ 5,000 10,000 ఎంత అవుతాయో, ఎంత వీలైతే అంత ఇవ్వమని చెప్పండి. నిజానికి మనం ఖర్చు పెట్టకుండా గట్టి చేసినంత వాళ్ళు చేయలేరు. ఎంత హస్బెండ్స్ అయినా ఎంత ఇదైనా కానీ వాళ్ళు చేయలేరు. మనం బేరమాడి తెచ్చుకున్నట్టు వాళ్ళు చేయలేరని నా ఫీలింగ్. సో ఏంటంటే మనకు ఒక 10,000 ఇచ్చారనుకోండి, ఆ 10,000లో ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి అండ్ ఎక్కడ పొదుపు చేయాలి అండ్ ఎక్కడ ఎంత మిగులుతాయి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఎంత మిగుల్చుకుంటామంటే ఒక 1,000 2,000 ఇలా మిగిలిన చాలు కదా. సో ఆ మిగిలిన మనీని మనం డిబ్బీలో వేయడం, లేదా మన అకౌంట్ ఓపెన్ చేసేసుకొని మన అకౌంట్లో వేయడం. ఏదో మనం వాళ్ళని కాదని తినేయడానికి కాదు. ఎలాంటి సిచ్యువేషన్ అంటే కొన్ని సిచ్యువేషన్లో మనకి మనీ అవసరం అవుతాయి. ఆ టైంలో మనకి ఆ మనీ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ప్రతి మనిషికి మనీ సేవింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మదర్ అవ్వండి, ఫాదర్ అవ్వండి, డాటర్ అవ్వండి, ఎవరికైనా. ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే మరీ చెప్తున్నాను, మనకంటూ కొంత మనీ సేవింగ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇవాళ రేపు ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ మనం హాస్పిటల్కి వెళ్తే వేలల్లో లక్షలలో పోతుంది. నేనైతే నా దగ్గర రిలేషన్షిప్లో చూసాను అనమాట. ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసుకోవడం, లేనప్పుడు ఇంకా ఇబ్బంది పడడం అని నేను చాలామందిని చూశాను. ఉన్నప్పుడు ఏంటంటే దాని వాల్యూ తెలియదు, బయటికి వెళ్ళడం, తినేయడం, ఇలా చాలామందే ఉన్నారు. ఒకరిని అనకూడదులే కానీ మనం. సో అది వాళ్ళ ఇష్టం. కాకపోతే మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కనీసం మన దగ్గర కొంతమందైనా మన దగ్గర ఉండిపోవాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నాకు దగ్గర రిలేషన్షిప్లోనే మనీ లేక హాస్పిటల్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారనమాట. సో అప్పుడు అనిపిస్తూ ఉండేది.
సో మనీ లేక అలా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారనమాట. సో మనీ అనేది మన లైఫ్లో మాటలు అనడానికి ఈజీ, ఏముంది డబ్బును తింటామా అని ఇలా అనడానికి చాలా ఈజీ, కానీ సో అది లేకపోతే అసలు మనం మొహం కూడా చూడరు ఎవరు. నిజం చెప్తున్నా, ఎలాంటి రిలేషన్షిప్, ఎలాంటి ఫ్రెండ్షిప్ ఏది దగ్గరికి రాదు. సో అలాంటి కొన్ని స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశాక ఇంకా అప్పుడు అర్థమైంది మనీ అనేది మన లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇలా కొన్ని విషయాలలో మనం జాగ్రత్త పడి మనం మనీ సేవింగ్ చేసుకుంటే ఏంటంటే ఒకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. మనకు అవసరమైనప్పుడు ఎంతో కొంత మనీ మన దగ్గర ఉంటాయన్నమాట. కానీ సో ఈరోజు ఈ చిన్న వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇలా చాలా రకాలుగా మనం మనీ సేవింగ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మనం ఇంట్లో కొంచెం ఖర్చులు తగ్గించుకొని మన స్తోమతకు తగ్గట్టు, అంటే మనం ఎక్కడ ఎలా ఖర్చు పెట్టుకుంటే మంచిది అండ్ మన పిల్లలకి ఎక్కడ ఏం మనీ యూజ్ అవుతాయి అనేది ఆలోచించుకొని ఉంటే అండ్ సేవింగ్స్ అనేవి జరుగుతుంటాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, పక్కన వాళ్ళు అది కొన్నారు కదా మనం కొనేద్దాం, పక్కన వాళ్ళు ఇలా ఉన్నారు కదా మనం ఇలా ఉందాం, అవసరం లేదు. మన కంఫర్ట్ అనేది ముఖ్యం అనమాట. అంటే మనము స్ట్రగుల్ ఫేస్ చేయకుండా హ్యాపీగా ఉండడం ముఖ్యం, అంతేగాని పక్కన వాళ్ళతో ఎప్పుడూ కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే పక్కన వాళ్ళు ఒకళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు లేని వాళ్ళు ఉంటారు. సో దాంతో మనం కంపేర్ చేసుకోవద్దు. సో ఎప్పుడు ఒకరితో అయితే కంపేర్ చేసుకోకండి. సో ఈరోజు అయితే ఈ చిన్న వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.